బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకు తీసేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బీహార్లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తొలగించిన ఆ 65 లక్షల మంది వివరాలను ఈ నెల 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 22 నాటికి సంబంధించి నివేదికను తమ ముందు ఉంచాలని సూచించింది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారు ఆధార్ కార్డు సమర్పించొచ్చని తెలిపింది. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపించింది. ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలున్నాయని వాదించింది. రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో కాంట్రవర్సీ కాని నిర్ణయం అంటూ ఏదీ లేదని, పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నామని ఆర్గ్యుమెంట్స్ వినిపించింది. గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారని ఈసీ చెప్పుకొచ్చింది. ఓటర్ల జాబితాలో మరణించినా, వలస వెళ్లినా, ఇతర నియోజకవర్గాలకు తరలిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేరని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ పేర్లను ఎందుకు బహిర్గతం చేయకూడదని, తద్వారా బాధితులు 30 రోజుల్లోపు పరిష్కార చర్యలు తీసుకోవచ్చు కదా అని తెలిపింది. పౌరుల హక్కులు రాజకీయ నేతలపై ఆధారపడి ఉండకూడదని భావిస్తున్నట్లు సుప్రీం చెప్పింది. అయితే తొలగించిన వ్యక్తుల జాబితాను పార్టీలకు ఇచ్చినట్లు ఈసీ వెల్లడించింది. జిల్లా స్థాయిలో ఈ వివరాలను పంచుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ క్రమంలోనే ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్టు 19 నాటికి బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలగింపునకు కారణాలు సహా ప్రచురించి జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని తెలిపింది. వార్తాపత్రికలు, రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం కల్పించాలని చెప్పింది. తన ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఆగస్టు 22లోగా నివేదికను దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.